పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనం డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల నుండి రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు సహకారంతో ఉండి నియోజకవర్గ 4 మండలాల ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు బొలెరో వాహనాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, డీఎస్పీ జయసూర్య, జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది. ఇప్పుడు ఒక పర్మనెంట్గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు 800 నుంచి 1000 కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా, అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు. దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల నుంచి ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక ధైర్యం, ప్రభుత్వం చేయవలసిన పనుల్లో పోలీసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. గుడ్ పోలీసింగ్ ఉండాలి. ఆకివీడు సర్కిల్ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇనాగరేట్ చేసే వాహనాలు మాకు ఇచ్చారు. దానికి ఎంతో మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమవరం హెడ్ క్వార్టర్స్గా. కొద్దిగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వెనకబడి ఉంది. సో ఉండి ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిపిఓ, ఎస్పీ ఆఫీస్ కానీ అన్నిటికి కూడా వారు సహకరిస్తామని మాకు చెప్పారు.